నమస్తే. ఓం గం గణపతే నమః. సుందరాకాండ వచన రూపంలో ఏదైతే మనకి పారాయణ రూపంలో కార్యక్రమం జరుగుతోందో దానిలో ఒకవైపు కథాగమనానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు అప్పుడప్పుడు అందులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన అంశాలని నాకు స్ఫురించిన వాటిని మీ ముందు ఉంచటం అనే ప్రక్రియలో ఇది ఒకటి. అయితే దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సుందరాకాండ అన్ని వర్గాల వారికి, అన్ని వయస్సుల వారికి, అన్ని రకాలైన దశల్లో జీవితంలో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో రకంగా ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. రసవత్తరమైనది, భక్తిపూర్వకమైనది ఎలాగో ఉంటుంది. అది కాకుండా ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దీనిలో ఈ ఎపిసోడ్లో ఇది ఎక్కువ మందికి, విద్యార్థులకి లేదా ఉద్యోగస్తులకి లేదా మేనేజ్మెంట్లో ఉన్నవారికి, లేదు ఏదైనా కార్యక్రమాలు మహత్కార్యాలు నిర్వర్తించే యువతకి మొదలైన వారందరికీ కూడా, లేదు కుటుంబంలో మంచి కార్యక్రమాలు నిర్వహించే వారికి, ఎవరైనా సరే కర్మయోగులు ఎవరైతే పని చేస్తున్నారో వారందరికీ కూడా ఇందులోంచి ఎన్నో విషయాలు మార్గదర్శకాలుగా ఉంటాయి. ఈ విషయంలో ఆంజనేయ స్వామి వారు మనకి గురువు అన్న విషయం చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. ఒక మహత్కార్యాన్ని తలపెట్టినప్పుడు ఏ రకంగా ఒక వ్యక్తి తన శరీరము, మనస్సు, అలాగే బుద్ధి, ఆత్మలను సమాయత్తం చేసుకోవాలో, ప్రిపేర్డ్గా దాన్ని ఉంచుకోవాలో అన్నది మనకి హనుమంతుల వారు సీతాన్వేషణ అంతటి దుష్కరమైన కార్యము సాధించడానికి ఆయన ఎలా అయితే ప్రారంభిస్తారో దాన్ని బట్టి ఆ ప్రారంభ ఘట్టం నుంచే మనకి అది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మనకి ఇందులో ఒక రకంగా ఏమనిపిస్తుందంటే చాలా రసవంతంగా ఉంటుంది. మనకి వీరోచితంగా హనుమంతుల వారి ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క గెస్చర్, ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క మాట, దీనిలో అంతా కూడా మనకి మన శరీరాన్ని గగురుపాటు కలిగింపజేసే పద్ధతిలో ఆయన వీరోచితంగాను సందర్భోచితంగాను ఉంటుంది. అయితే మరొక వైపు మనకి జ్ఞానపూరితంగా కూడా ఉంటుంది. అదేమిటంటే, ఏ సందర్భాల్లో ఒక కార్యనిర్వాహకుడు ఎలా ప్రవర్తించాలి అన్న విషయం కూడా దీని ద్వారా మనకి చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మొట్టమొదటి ఏమిటంటే, ఆయన ఒక సంకల్పం తీసుకుంటాడు. ఆ సంకల్పం ఏమిటంటే, ముందర ఆయన తనకుగా తాను వెళ్దామని అనుకోరు. ఏమిటంటే, ఆయనకి ఏదో గతంలో ఉన్న ఒక శాపం కారణంగా ఆయన బలమే ఆయనకే తెలియదు అన్న ఒక శాప కారణంగా ఎవరైనా నీకు చెప్పి బోధించినప్పుడే నీ బలం నీకు తెలుస్తుంది అన్నది ఒక శాపము. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, అంతవరకు ఆయన అంతగా తన బలాన్ని గురించి ఆయన తనంతటా తనకి తెలియదు. కానీ ఎప్పుడైతే జాంబవంతుడు ఆ సమయంలో ప్రేరణ కలగజేస్తాడో ఆ ప్రేరణతో ఆయన బలం ఆయనకి తెలుస్తుంది. మెల్లగా ఆయన ఏం చేస్తాడంటే సమాయత్తం అవుతాడు ఆ పనికి, అంతటి మహత్కార్యానికి. ఆ సమాయత్తం అయ్యే పద్ధతి ఏదైతే ఉందో అదంతా ఎవరైనా కనుక గమనిస్తే, ఎవరైనా ఈ ఒక మంచి కార్యాన్ని తలపెట్టినప్పుడు ముందుగా జస్ట్ ఎలా ప్రారంభించాలి దాన్ని అన్నది దీని ద్వారా మనకు ప్రస్ఫుటం అవుతుంది. ముందర ఏం చేస్తాడంటే, ఆయన ఆ విషయం వినగానే తనంతట తాను ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకోవటానికి ఏం చేస్తాడంటే, మహేంద్రగిరి శిఖరానికి ఎక్కుతాడు. అక్కడి నుంచి బయలుదేరదామని అక్కడ ఎక్కి మొట్టమొదట ఆయన చేసేది ఏమిటంటే, ఇదంతా ఆలోచించుకుంటూ ఈ పనిని మనం చేయాలి అన్న నిర్ణయం లేదా సంకల్పం తీసుకుంటూ ఆయన ఫస్ట్ అందులో అలా రాసింది ఎలా ఉంటుందంటే, వాల్మీకి మహర్షి ఆయన తన మెడని అలాగే తన శిరస్సును రెండింటిని కూడా నిటారుగా నిలుపుతాడు అని. అంటే ఏమిటంటే, శారీరకంగా ఆయన తన పనికి తనంతట తను సమాయత్తం అవ్వడం. అది ఆ తర్వాత ఇంకొకటి అలా అయిన తర్వాత వెంటనే ఎప్పుడు కూడా మన సంకల్పం తీసుకున్న తర్వాత కూడా ఆ సంకల్పం కొంచెం బలోపేతం అవ్వడానికి కొంత సమయం ఇవ్వాలి, కొంచెం సస్టైన్ అవ్వాలి. అది ఆ తర్వాత ఆయన ఏం చేస్తా అంటే, ఒక్కడు ఏకాంతంగా పైన ఒక పచ్చిక బయళ్ళ మీద ఇటు అటు పచాలు చేస్తాడు. అంటే ఏమిటంటే మెంటల్ ప్రిపరేషన్. అది తను ఏకాంతంలో ఆలోచించుకుంటూ ఆయన అక్కడ పచాలు చేస్తాడు. అదంతా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒక సంకల్పం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయన చేసే పని ఏమిటంటే, సూర్యుడికి, వాయుదేవుడికి, అలాగే మహేంద్రుడికి, బ్రహ్మదేవుడికి
నమస్కరిస్తాడు ముందర. సూర్యుడు తనకు గురువు, వాయుదేవుడు తన తండ్రి, బ్రహ్మదేవుడు తనకు వరాలు ఇచ్చినవాడు, అలాగే ఇంద్రుడు సురలకు అధిపతి. వీళ్ళందరికీ మొట్టమొదట ఆయన మనసులో తలుచుకుని అంజలి ఘటిస్తాడు. ఇది ఎంత మంచి సాంప్రదాయం చూడండి. ఇది కూడా ఇంకొక టెక్నిక్ ఒక రకంగా. మనం దాన్ని కనుక దానిలోంచి కనుక మనం నేర్చుకోదలుచుకుంటే, అంటే మనం గ్రహించదలుచుకుంటే ఇది ఒక విషయం. ఒక పనిని తలపెట్టేటప్పుడు ఆ పనిలో నిష్ణాతులైన వారు, గురువులు లేదా నిష్ణాతులైన వారు, దానికి సంబంధించిన వారు, మనల్ని ఆశీర్వదించేవారు, మనకి సలహాలు కానీ మార్గదర్శనం చేసేవారు, ఇలాంటి వాళ్ళకి ఒకసారి ఆ పనిని గురించి చెప్పడమో, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడమో, లేదా ఇంకొన్ని సలహాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమో చేయాలి ముందర. అది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఏమిటంటే ఆయన వీరికి మొట్టమొదట నమస్కరించాడు. అంటే ఇవన్నీ దీనివల్ల ఇలా నమస్కరించిన తర్వాత ఆయన ఆ తర్వాత ఏమిటంటే ఇంకా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఇంకా వెళ్ళడానికి నిర్ణయించుకున్న తర్వాత ఏం చేశాడంటే శరీరాన్ని పెంచాడు. శరీరాన్ని పెంచడం ఎందుకనంటే అంత 100 యోజనాల విస్తీర్ణం గల అది సముద్రం అది. సో తన శరీరాన్ని పెంచితే తను అవలీలగా వెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనము మనము శారీరకంగా సమాయత్తం అయ్యేటప్పుడు ఆ పనిని మనం అవలీలగా చెయ్యటానికి వీలయ్యే మార్గాల్ని, పద్ధతుల్ని ఎంచుకోవాలి మనం. అది ఆ తర్వాత ఏమిటంటే ఇంకా ప్రిపేర్డ్నెస్, ఇంకా బయలుదేరటానికి ఆ గిరి మీద గట్టిగా దాన్ని అదిమి పెడతాడు, దాన్ని ఇంకా వెళ్ళడానికి వీలుగా. అయితే ఆ తర్వాత అంతేకాకుండా ఏమిటంటే తన బాహువుల్ని స్తంభింపజేస్తాడు, ఊపిరి బిగపడతాడు, తర్వాత తోకని నేలకేసుకుంటాడు. అంటే ఇదంతా కూడా తను వెళ్ళబోయేటప్పుడు తను ఒక వేగంగా వెళ్ళడానికి ముందుగా ప్రారంభ దశ అన్నమాట. కాబట్టి ఏమిటంటే ఎవరైనా పని చేయడానికి ముందుగా అలా శారీరకంగా, మానసికంగా ప్రిపేర్డ్గా ఉండాలి అన్న విషయం చెప్తుంది దాన్ని. అది ఆ తర్వాత ఏం చేస్తా అంటే అక్కడి నుంచి తన చూపుల్ని ప్రసరింపజేస్తాడు. ఎక్కడికి ప్రసరింపజేస్తా అంటే తను వెళ్ళవలసిన తీరము, ఎంత దూరం వెళ్ళాలి అంటే చాలా ఎత్తు శిఖరం మీద ఉన్నాడు కాబట్టి ఆయన కనిపిస్తుంటుంది. ఎంత దూరం తను వెళ్ళాలి అన్నది తన చూపుల్ని అటువైపు ప్రసరింపజేసి ఓహో ఇంత దూరం మనం వెళ్ళాలి, ఆ రకంగా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఇదంతా కూడా ఒక రకమైన సెల్ఫ్ హిప్నసిస్ లాంటిది. జాగ్రత్తగా వినండి, అంతా కూడా మనం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. మనల్ని మనము మెంటల్గా ప్రిపేర్ చేసుకోవడం అన్నది. ఇది మనకి ఏమిటంటే ఇంత ఉదాహరణల పద్ధతిలో మనకి ఇంకెక్కడా దొరకదు. అంటే ఇంత ప్రాక్టికల్గా ఒకవైపు మన కథ తెలుస్తూనే, వారి మీద మన భక్తిభావం పెరుగుతూనే, మరొక వైపు మనకి ఇటువంటి మార్గదర్శనం అనేది జరగటం ఇంకా మిగతా చోట్ల మనం నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇంకా ఈ ఇతర దేశాలకు సంబంధించిన వాన్మయంలో మనకి కనిపించదు దాదాపుగా. అయితే అంటే ఏమిటి, మన గోల్ అక్కడికి వెళ్ళడం, సముద్రాన్ని, తీరాన్ని, అవతల తీరం వైపు ఎంతవరకు వెళ్ళాలని చూడడం అనేది ఏమిటంటే గోల్ ఎంత ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది ఒకసారి అసెస్ చేసుకోవడం. తెలుసు ఎన్ని యోజనాలని, కానీ ఏమిటంటే ఆ సమయానికి అసెస్ చేసుకోవడం, మెంటల్ ప్రిపరేషన్. అలాగే మన గోల్ని కూడా మనము ఎప్పుడూ కూడా మన గోల్ ఏమిటి, దాని యొక్క లెంత్, విడ్త్, అలాగే డెప్త్ ఎంత, దాని పరిధి ఏమిటి అన్నది. ఇక్కడ సముద్రం అనేది సింబాలిక్ కావచ్చు. మనం ఏదన్నా కనుక మానవుడు ఒక సత్కార్యాన్ని తలపెట్టినప్పుడు దాని ఎంతవరకు దాని పరిధి ఉంది, ఎంతవరకు మనం వెళ్ళగలిగితే మనం మన కార్యక్రమాన్ని నిర్వహించగలిగితే మనం దాన్ని సాధించగలం అన్న ఒక అసెస్మెంట్ ముందర ఉండాలి. లేకపోతే ఏమిటంటే అది ప్రారంభించి మధ్యలో దాని డెప్త్ తెలుసుకోకపోతే ఆగిపోవటాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందువల్ల అది ఒకటి ఆయన చూపులో ప్రసరింపజేసి తర్వాత విషయం చూడండి, ఇది ఎంత అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా వెళ్ళబోతూ పైనుంచి ఆ శిఖరం మీద ఉన్నాడు ఆయన, కింద వానరులు కింద ఉన్నారు, ఆయన వెళ్తుంటే ఆయన చూస్తున్నారు వాళ్ళందరూ ఆయన బయలుదేరబోతున్నాడు అని. అయితే పైనుంచి వాళ్లతో చెప్తాడు, చాలా గంభీరంగా స్థిరమైన మాటలతో చెప్తాడు. ఏమిటంటే నేను ఇప్పుడు వాయువేగంతో నేను లంకాపురికి వెళ్తాను, సీత అమ్మవారిని మొత్తం వెతుకుతాను, గాలిస్తాను. అక్కడ ఒకవేళ అక్కడ నాకు కనిపించకపోతే స్వర్గలోకానికైనా వెళ్ళి వెతుకుతాను, ఏ లోకంలో ఉన్నా వెళ్ళి వెతుకుతాను. ఒకవేళ ఎక్కడా గనక నాకు కనిపించకపోతే రావణాసురుణ్ణి బందీ చేసి తీసుకొచ్చి ఇక్కడ నిలుపుతాను. ఒకవేళ గనక అలా కాకపోతే మొత్తం లంకని మొత్తం
రావణ సహితంగా లంకని పెకలించుకుని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అని చెప్పి బయలుదేరారు. చూడండి ఎంత డిటర్మినేషన్. చూడండి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒక పని చేయబోయే పని పట్ల ఒక డిటర్మినేషన్ ఇంకోటి అయితే, ఇంకొకటి చూడండి చాలా గొప్ప విషయం. అంటే అక్కడ వెళ్ళగానే మనకు దొరుకుతారా, సీతమ్మవారు అక్కడ కనిపిస్తుందా లేదా మనకి తెలీదు. అదంతా కూడా అన్సర్టన్. ఎప్పుడైతే మన గోల్ అన్సర్టనిటీకి సంబంధించింది అవుతుందో, మనము వేరు వేరు రకాలైన మనం దీన్ని మేనేజ్మెంట్లో మనం ఏమిటంటే ఆల్టర్నేటివ్ ప్లాన్స్, దాన్ని ఫ్లెక్సిబుల్ ప్లానింగ్ అని కూడా అంటారు. ఈ సందర్భం కనుక ఉంటే ఇలా మనం చేస్తాం, ఇది కాక ఈ సందర్భం కనుక లేకపోతే ఇగో ఇది మన ప్లాన్, ఇది కనుక అక్కడ ఫుల్ఫిల్ కాకపోతే ఇది మన ప్లాన్. అంటే ఈ రకంగా వేరు వేరు రకాలైన ఆల్టర్నేటివ్ ప్లాన్స్ మనకి. ఎందుకనంటే ఒక ప్లాన్ అక్కడ మనకి సిద్ధిస్తుందా లేదా తెలియదు. అలాగే ఏమిటంటే ఎప్పుడు కూడా అన్సర్టనిటీకి సంబంధించిన గోల్స్ విషయంలో మనం అంతా ప్రిపేర్డ్గా ఉన్నా కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ని తెలుసుకోవాలి. అంత డిటర్మినేషన్ మనకు ఉండాలి. ఇది మనం ఒక పద్ధతిలో వెళ్తున్నాం, అది లేకపోతే అది ఫెయిల్ అయింది అవగానే అయ్యో అయిపోయింది అని అనుకునే పద్ధతి ఉండరాదు అన్నమాట. అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. అన్ని ఆల్టర్నేటివ్ ప్లాన్స్ని మనము ఆలోచించగలగాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆయన ఒక్కసారిగా ఆకాశానికి ఎగురుతాడు. ఇంకా అందులో అత్యద్భుతంగా ఉంటుంది. ఆయన ఆ వేగానికి మొత్తం చెట్లు కొండలు విరిగి పడిపోతాయి, చెట్లు అవన్నీ. ఆయన ఆ స్పీడ్కి చాలా మహావృక్షాలు ఏమిటంటే వేళ్లతో సహా బయటకు వచ్చి ఆయన స్పీడ్కి ఆయనతో పాటు కొన్ని చోట్ల కొంత దూరం వరకు ప్రయాణం చేస్తాయి ఆ ఫోర్స్కి. సో ఇలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇంతవరకు చెప్పింది ఇది అనుకునే దానిలో ఏమిటంటే, ఒక సత్కార్యాన్ని ప్రారంభించబోయే ముందర అంతా మనం ప్లాన్ చేసుకున్నా అంతా చేసినా కూడా జస్ట్ ఎగ్జిక్యూషన్కి ముందర మనం మన మనస్సుని, మన శరీరాన్ని ముందర, తర్వాత మన మనస్సుని, మన బుద్ధిని, మన ఆత్మని ఎలా మనం సమాయత్తం చేసుకోవాలి, ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇందులో నుంచి చాలా అత్యద్భుతంగా ఇది అనిపిస్తుంది. అందులో వాల్మీకి మహర్షి రాసిన ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క ఇది కూడా ఒక శ్లోకం కానీ ఒక భావం కానీ ఏది కూడా అందులో ఏది అనవసరమైంది లేదు. ఒకటి ఊరికే రాసింది కాదు, ఒకటి ఎంతో లోతైన భావం ఉన్నది ఒకటి. ఇప్పుడు ఆయన బయలుదేరబోయే ముందర ఇంకా నిర్ణయించుకున్న తర్వాత తన మెడని శిరస్సుని స్థిరంగా నిలిపాడు అంటే దాని అర్థం ఏమిటి? అదేమిటంటే ఇంకా ఆయన ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఇంకా మన మనుషులు ఒక పని చేయబోయటానికి ముందర, మంచి పని సాధించడానికి ముందర శారీరకంగా ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అన్నది, శారీరకంగా మానసికంగా ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అన్నదంతా కూడా చాలా ఇందులో అత్యద్భుతంగా ఉంటుంది. అయితే ఏమిటంటే నేను ఒకవైపు మేనేజ్మెంట్ స్టడీస్ కూడా చదివి టీచ్ చేసిన వ్యక్తిగాను, ఇంకోవైపు ఈ పురాణాలన్నీ కూడా మనకి ఇది సాధ్యమైనంత వరకు అంటే చిన్నప్పటి నుంచి అది తెలుసుకున్నవి అంటే కొంతవరకు అధ్యయనం చేసిన వ్యక్తిగాను ఈ రెండింటి మధ్య సమన్వయం అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది ఇందులో అన్నది ఆ ఆలోచనలు ఏవైతే నాకు వస్తాయో ఆ ఆలోచనలని మీ అందరి ముందర అందరికీ అది పంచుదామని నా ఉద్దేశం.